ఓ అల్లుడు, ఇట్రా ఇట్రా, నువ్వు ఇట్రా, దగ్గర రాకుది. ఆ అత్తనా మామ. నువ్వు గా మనమోజీలో ఏవో వీడియోలు చేస్తున్నావు కదా, మీ అయ్యే చెప్పిండు. ఇక అవి ఎట్లా చూస్తుండు మరి? ఏం లేదు మామ, యూట్యూబ్లో పోవాలి. ఇట్లా అయ్యో యూట్యూబ్లో మనమోజీ అని సెర్చ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇక బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవాలి, గంతే కథం. సో చూసిరు కదా ఫ్రెండ్స్, మా మామకైతే ఎట్లా ఆన్ చేసి ఇచ్చినో మీరు కూడా అట్లా ఆన్ చేసుకోరి, డైరెక్ట్ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఇదే సబ్స్క్రైబ్ చేసిన చేతులతోటి ఒక లైక్ ఏంది, ఒక షేరు, ఒక కామెంట్ పెట్టుర్రి, చాలు దోస్తులు. మా పోదాం పావే, అన్ని చదివినావా? ఏంది నీ యాగం? మా రమేష్ గారి తాతది దినాల భోజనం అట, పోదాం పా. అయ్యో ఏంది బావా గట్లా? నేను మొన్ననే చూసిన కదా, యాప చెట్ల బండ కాడ సుట్ట లేకుండా బండకు బండ పాడే మంచిగా ఉండే కదా. చూసినావా నువ్వు? చూసిన. గానికి ఇప్పుడే సాగుతుందా? మరి గట్లేంటివి బావా? మరి ఏం చేయమంటావే, మొన్న నిన్ను నన్ను మా చెల్లె వాళ్ళ ఇంటికి రమ్మన్నదా లేదా? చెప్పింది. అందుకే అన్ని చదివినావా అని అడిగిన, నా ముద్దుల మరదల. మతి లేని అమ్మకు గతి లేని మొగడు అన్నట్టున్నది నీది నాది వ్యవహారం. నీకు ప్రతిదీ పుసగుచ్చినట్టు చెప్తే గానీ అర్థం కాదు, అందుకే ఇట్లా చెప్పిన. సచినోడి పెళ్లికి వచ్చిందే కట్టమన్నట్టు నువ్వే వస్తలేవు కదా, మీ బావలు ఇంటికి పోతున్నాడు చూస్తావా? మీ బావ ఎంత పెడతాడు, నువ్వెంత తింటావు? వీళ్ళెందుకు ఇట్లా తుర్రు? ఓ లగ్గం లేదు, ఓ ముహూర్తం లేదు. ఎట్లున్నారు చెల్లెమ్మ? కూర్చొని ఉండన్నా. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టు మా చెల్లె నాతోనే కారడ్డం ఆడుతుంది. అయ్యో ఏంది వదిలే, అత్త మీద కోపం ఉత్త మీద తీసినట్టు అట్లా కరెక్ట్ రాబడుతుంది. ఏం లేదు వదినే, ఏదో అట్లా వచ్చింది. సరే వదిలే, ఇంతకు మా అన్న ఎక్కడున్నాడు? నా పెళ్ళామేమో ఎట్టికి రమ్మంటే ఇల్లు నిజంగా నచ్చిరేంది. ఏంది బావా ఏమో గులుక్కుంటాను? ఏం లేదు బామ్మది, ఎందుకు వచ్చిరా అనుకుంటున్నా. ఏంది బావా పిడాత గంత మాట అంటివి? పిడా తేడన్న బామ్మది, నోరుతోనే అన్న కదా. సరే బావా, అంటే గాని మొన్న నువ్వు వచ్చినప్పుడు నేను ఎట్లా అరుచుకున్నా? నువ్వు నన్ను అరుచుకునేది ఉన్నదా లేదా? అయ్యో బామ్మది, గట్లెందుకు అనుకుంటున్నావు? నువ్వు వచ్చింది ఎవరింటికి? నా ఇంటికి. ఇంకేంది బావా, మరి బొక్క కంకేది ఉన్నదా లేదా? అయ్యో బామ్మది, చెంపలేసుకో, తప్పు తప్పు. బొక్కలేదు బోరగలేదు, మీ చెల్లెకి ఒక్క పొద్దుయల్లా. మా చెల్లెకే కదా బావా, నీకైతే కాదు కదా. అయ్యో బామ్మది, మీ చెల్లెంటే ఎవరనుకుంటున్నావు? ఏమనుకుంటా బావా, నా చెల్లెనే అనుకుంటా. ఓరి నా పిసబామ్మది, నీ చెల్లెంటే ఎవరనుకున్నావు? నా పెళ్ళాం, అంటే నాలో సగం, అంటే అర్ధాంగి. నీ చెల్లెకి ఒక్క పొద్దు అయితే నాకు ఒక్క పొద్దు కాదా? బొక్కలేదు ముక్కలేదు. సరే బావా, నాకు రేపు కూడా ఏం పని లేదు, ఈయనే ఉంటా, రేపు తీసుకురా బావా. అయ్యో పిసోడా, రేపు మంగళవారం. బావా మంగళవారం అయితే ఏంది బావా? మంగళవారం అంటేనే మంచి రోజు. మంచి రోజునే బామ్మర్ది, కానీ రేపు నాకు ఒక పొద్దు. వెర్రి 1000 విధాలు పైత్యం 10,000 రకాల అన్నట్టున్నది నా బావ సంగతి. బాబా బామ్మర్దులు ముచ్చట పెట్టింది చాలు గాని, మొన్న రేషన్ దుకాణంలో తెచ్చిన పప్పుతోని దప్పడం పెట్టిన తిందురాన్లి. ఇంట్లో నా పిల్లం ఊకే పప్పు తప్పడం పెడతానని ఈడికత్తే, నా చెల్లె కూడా ఇదే పప్పు తప్పడం పెడతాను. ఎట్టి కత్తిరా వీళ్ళింటికి. అయ్యో ఏంది అన్న, తినతందుకు రమ్మనంటే నీది నువ్వే గులుకుంటున్నావు. ఏం లే చెల్లె, అత్తాను. అయ్యో వదిలే, నువ్వు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు పెద్ద కాసు పేరేసుకొని వస్తాయి కదా, అదేది దొంగలు ఎత్తుకపోతానికి ఇట్లా బ్యాంకు పెట్టచ్చిన అయింది. ఏ లేదే వదినే, పక్కింటి మల్లవ్వా లగ్గం పోతా అంటే ఇచ్చిన. నా దేశంటి మనసు నీకు తెలియదాయే, దయగల్ల మనసు. మన్ను కాసుల పేరు నేనే అడుక్కొని తెచ్చుకున్నా. ఈ పిసానికి తెలిస్తే గుండె సత్తది. ఏమో అనుకుంటున్నావు నీ నువ్వే? ఏం లేదు వదినే, అది నాకు పాలమూల సోపతి. లగ్గం పోతా అంటే అడగంగానే ఇచ్చిన, అది ఏడ చిన్న పోయి కూర్చుంటదో అని. ఎంత మంచి మనసు వదిలే నీది. ఏదో మీ దయ. అయ్యో వదిలే, మనం ఈ ముచ్చట మీద పడి అసలు ముచ్చట్ని మర్చిపోయినాం. ఏంది? ఏం ముచ్చట్ని అదినే? అహో గట్లంటే ఏంది వదిలే? ఎట్లా నన్నే వదినే? ఈ పక్క సీరియల్ వదిలే. అయ్యో పిసదానా, గట్లంటే అయిపోతుంది కదనే. అయ్యో కొద్దిసేపు నీతోటి సరసమాడడం
ఏం సరసమోనే నీ తల పండు వాళ్ళగా ఇంకా దీపక్ వచ్చింది కావచ్చు టీవీలో చూద్దాంపా. అయ్యో వదిలే మీ గోడ టీవీ అంటే కదా పలక టీవీ అది ఇంత చెక్క మెరుతుందండి కళ్ళు బయలు కంపేయండి ఏదో ఒకటి వచ్చింది. అయ్యో వదినే ఆగు వదినే పెడితే ఆగు ఆగు. కార్తీక దీపం ఇది నవ వసంతం. ఆ, ఇదేనా వదిలే మీ గోడ టీవీ? నేనేమన్నానే వదినే గోడ టీవీ అన్నానా లేదా? అన్నావు. ఆ మరి నీకేం కనిపిస్తుంది వదినే? నీకు తెలుసా మా నాన్నకి నేనంటే ఎంతో ఇష్టం. గోడలో ఒక చిన్న టీవీ వదిలే. కనిపించిందా? కథం అయిపోయి టీవీ చూడంగానే చక్కగా మెరిసిందా లేదా? అన్ను నాకు అని మనం ఉన్నాడట ఏం లే నాకు ఎగిరి పడతాడట అట్లుంది మా వదిలే వారు. ఏం లేకుండా నచ్చిపోతే పోజులు కొడుతుంది పోజులు. ఆ ఏమో అంటున్నావేంది అదినే? ఏం లేదు అదిని సీరియల్ పెట్టి చూద్దాం. ఏంటది మీకు వచ్చేంత గిట్లుంది అసలు కూర్చోవచ్చా ఈడ? ఇంకేమో అంటే కదా మా ఇంటికాడ అయితే పాలు వచ్చేంటివి, నూనె ఒత్తెత్తుకోవచ్చండి, పాలు ఒత్తెత్తుకోవచ్చండి. నువ్వు గిన్నె పోక తెచ్చుకున్న దాకా ఆగుతుందా ఈయన కదా? ఉంటే మీరు అన్నట్టు లేకుంటే పకీర్ అన్నట్టు అట్లుంది మా వదిలే వారం. ఏందే అదినే మళ్ళీ ఏమో అంటున్నావు? ఏం లేదు ఏం లేదు మంచిగా ఉంది మీ గోడ టీవీ పాలకచ్చి కూడా మంచిగా ఉంది వదిలే మంచిగా ఉంది. మేర పిత్రే ఇట్లా ఉంటుందా? మన సెట్ చేసే ఉందా లేదా? పైసలు లేవు మామ. ఎందుకంత టెన్షన్ తీసుకుని వచ్చిండు? మీ మామ వచ్చింది కదరా సెట్ అయ్యి ఏమవుతుంది? అవును మామ. మరి ఇంకేంద్ర పిత్రే మీ మామ సెట్ అయ్యి తాగుదాం. అరే ఏమున్నారా నువ్వు? నేనే మా మామకి ఇట్లా అయిపోయాలని చూస్తున్నా. అరే నువ్వు ఎందుకు ఫికర్ పడుతున్నావు? మీ మామనే సెట్ అయ్యి నీ జేబులోకి వెళ్ళి పెట్టినట్టు ఎత్తే మీద అంతా. నువ్వు ఆగు పెట్టి మీ మామ ఫోన్ చేయి. చీని అవ ఏమున్నారా మీరు? ఎట్లుంటారా అంతా గలీజ్ ఉంటది. మాకు అవన్నీ తెలియదు. నువ్వు తాగిపియాలి మేము తాగాలి. ఏ చెల్ నా కాడైతే ₹1 లేవురా. లేవు కాదు నువ్వు సక్కా పోయి పైసలు పట్టుకురాపన్నాడు. ఇవే బాంజరా నరకుడు. అరే అద్దురా నువ్వు పోయి మీ మామూలు ఇంటికాడ తాగచ్చినావు. మాకెవడ తాగిపిస్తారా? నువ్వే కదరా పెద్ద దిక్కు తాగిపియా. అరే ఏందిరా మీరు? ఎట్లుంటదిరా అంతా? నీకు నీ మామ మర్యాదేదో తెలుసు, మాకు కూడా తెలియద్దారా? ఏమంటావురా సాయి? అవునరా బాబు నువ్వన్నా కూడా కరెక్టే. అరే చింటుగా నువ్వు మీ మామను మేము చూసుకున్నారా? సరేరా మామ. ఏందిరా చింటూ? కాదు మామ గిట్లనే ఉంటుందా? ఏందిరా చింటూ ఇప్పుడు? చీని అవ నా ఇజ్జత్ అంతా తీసినావు కదా మామ నువ్వు. నీ జత ఏమైంది ఇప్పుడు? ఇంకేమవుడు మామ? ఏందిరా ముచ్చటేందో చెప్పు, ఊకే వరియాక నన్ను. ఏం లేదు మామ, మొన్న ఒక 3,000 ఇచ్చినావు, వీళ్ళు ఇంకొక 3,000 వేసుకొని మొత్తం 6,000 ఇచ్చినావు అనుకో, కథం సెట్టిగా. నేనెందుకు ఇస్తారా ఆయన? నీ గురించి ఏందో నాకు తెలుసు, కానీ మా వాళ్ళకి తెలియద్దా? అల్లుడు అవును కరెక్టే నువ్వు చెప్పేది కరెక్టే. ఇంకేం ఆలోచిస్తున్నావు మామ? కానీ 6,000 చెడి స్నేహితుల ఇంటికి పోవచ్చు అంటారు కానీ చుట్టాల ఇంటికి పోవచ్చు. ఏంది మామ నువ్వు అంటావు? ఏం లేదు అల్లుడు, ఇగో పట్టు. అంతకు దగ్గర బొంత అన్నట్టు లాస్ట్కు నా అల్లుడు కూడా నాతోనే పైసలు పెట్టించు. ఎటు పోతుంది అయ్య గుణం. ఇత్తనం ఒకటైతే షర్ట్ ఒకటి అవుతుందా? బామ్మది ఏమో దీర్ఘంగా ఆలోచించబడింది. నాకు చెప్తే నేను కూడా ఇంటగా. నేనేమో ఇంటికాడ ఎదులు కొట్టి నా పిల్లాన్ని ఇంటికి తీసుకొచ్చిన. నేను కనుక పైసలు పెట్టినట్టు తెలిసింది అనుకో, ఊళ్ళే ఉరికిచ్చి కొడుతుంది. నేనేదో నా బావకు టోపీ పెడదాం అనుకుంటే ఉల్టా నా బావనే నాకు టోపీ పెట్టి. ఈ కాడ నుంచి చుట్టం లేదు, చుట్టరికం లేదు, బావ లేదు, బామ్మర్ది లేదు. ఇంకోసారి చుట్టరికం అని మా బావ ఇంటికి వస్తే నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటాను. నా బామ్మర్ది నన్ను ఏమో చేద్దామని వచ్చిండు, కానీ నేనే నా బామ్మర్దిని పెద్ద బోర్తా కొట్టిన. నేను ఎసంటో తెలుసు కదా, షెట్టు మీద పిట్టలకు సాంబార్ కాసే రకాన్ని. మినిమం ఉంటది మా షింటికాంతడు నాతోటి.